హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఎంబ్రాయిడరీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇది లెహంగా బ్లౌజ్ అండి. పరిజ్ఞ వచ్చేసి మనకి ఈ షేడ్ అండి. మనకి సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నారు. సో ఓనీ వచ్చేసి పింక్ షేడ్ అండి. బ్యాక్ ఓపెన్ అండి, మధ్యలో గ్యాప్ పెంట్ అనుకుంటారా, ఇది బ్యాక్ ఓపెన్ అండి. చిన్న పాప మెచ్యూర్ ఫంక్షన్కి బ్లౌజ్ వేయించుకున్నారు. డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో, కొంచెం వాయిస్ క్లారిటీ ఉందో లేదో మరి మీకు అర్థమవుతుందో లేదో తెలియదండి. ఇదైతే బ్యాక్ పార్ట్. మనం పరిణిలో వచ్చిన కలర్స్ సిల్వరు, గ్రీను, పింకు బేస్ చేసుకొని వర్క్ చేశానండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఫ్రంట్ వచ్చేసి స్ట్రైట్ కట్లు ఏమన్నారు. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, ఎల్బో హ్యాండ్స్, షోల్డర్ మీద వస్తుందండి. డిజైన్ చాలా బాగుంది కదా. ఇదే బ్లౌజ్ స్టిచ్చెడ్ బ్లౌజ్ ఉంది, కొంచెం కలర్ వేరే వస్తుంది. అది దేని మీద చేస్తున్నది చెప్తాను. ఇది వచ్చేసి ఈ శారీ మీదకండి ఫుల్ బ్లౌజ్. ఇది ఇందాక చూపించిన అదే డిజైన్ అండి. ఇది వచ్చేసి ఫుల్ బ్లౌజ్ మనకి స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ శారీ మీదకి బ్లౌజ్ ఆపోజిట్ తీసి మనమే వర్క్ చేసాం. ఈ శారీకి అనేది వర్క్ వస్తుందండి, కట్ వర్క్ వస్తుంది. ఆ డిజైన్ అయిపోయి కూడా మీకు పెడతాను. సో వర్క్ అయితే ఇలా ఉంటుందండి. ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయిపోయాక చాలా బాగా వచ్చింది కదా. దీంట్లో వచ్చేసి మన పింక్ కొంచెం ఈ కలర్ షేడ్లోనే లైట్ కలర్ యాడ్ చేసాము. మనకి హ్యాండ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్ పార్ట్ అండి. సో వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. శారీ అయిపోయాక అనేది మీకు ఫుల్ పిక్ పెడతాను, కట్ వర్క్ ఎలా చేస్తాను అనేది, ఏ డిజైన్ శారీకి వర్క్ చేస్తాను అనేది. సో డిజైన్ అనేది ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ఉంటుంది, ఆర్డర్ ఇచ్చుకోండి. ఎక్కడైనా మనం కొరియర్ చేస్తామండి. వర్క్ అనేది ఎలా ఉందో చెప్పడం మర్చిపోదు, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.